మన డైట్ ద్వారా సో ఇన్ఫర్టిలిటీ అనేది దాన్ని దాటుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అబ్సల్యూట్లీ అండి. ఇప్పుడు నా డైట్ విషయంలో నేను ఇప్పుడు కూడా డైట్ ప్లస్ డైజెషన్ చెప్తుంటాను Yeah, కదండి. అవును. సో ఇన్ఫర్టిలిటీ ఉన్న మ్యాక్సిమం కపుల్స్లో మేము గమనించింది ఏంటంటే ఆబ్వియస్లీ వాళ్ళకు ఉండేది 90% ఆఫ్ పేషెంట్స్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండి. Yeah. అంటే ఫిజికల్ ఇష్యూస్ వల్ల ఇన్ఫెక్టెడ్ వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది. వాళ్ళకి ఏంటంటే ఫిజికల్గా జెనెటిక్గా సంహో టెస్టికల్స్లో ఇష్యూ కానీ లేకపోతే గర్భసంచుల ఇష్యూస్ కానీ అలా ఉంటాయి. అవి ఇంకా మేము చేయలేము. అవి ఫిజికల్లీ సమ్ డ్యామేజ్ సంథింగ్ ఈజ్ రాంగ్. సో ఫిజికల్ ఇష్యూస్ని ఓన్లీ సర్జరీ ద్వారా కరెక్ట్ చేయొచ్చు తప్పించి డైట్ ద్వారా కరెక్ట్ చేయను. ఓకే. బట్ అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల పిల్లలు పుట్టిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటుందండి. Yeah. ఇది కూడా చెప్పాలంటే డైజెషన్ రిలేటెడ్. ఇది చాలా మందికి ఇది కూడా డైజెషన్ రిలేటెడ్. ఇది కూడా అనేక మందికి మేము రూట్ కాజ్ అయిన ఈస్ట్ని క్లియర్ చేసి వాళ్ళ డైజెషన్ ఇంప్రూవ్ చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా పిల్లలు పుట్టడం విత్ ఇన్ 4 months 5 monthsలో వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడం పిల్లలు పుట్టడం ఇంత జరిగిందండి.